ఉపయోగం లేని ప్రాజెక్ట్ అయింది. నేను తర్వాత 2 ఫిల్మ్స్ తర్వాత చేయలేదు, కానీ చేస్తే అలాంటివి చాలా వచ్చినాయి. ఉపయోగం లేని ప్రాజెక్టులు చేసి మనకి ఏ విధమైన కెరీర్కి ఉపయోగం ఉండదు, వాళ్ళకి ప్రాఫిట్స్ యాంగిల్లోనూ ఉండదు కదా, అందుకే ఎప్పుడు చేయలేదు నేను. యాక్చువల్గా మీరు ఆర్టిస్ట్గా అంటే సర్వైవ్ అవ్వడానికి, లేకపోతే సీరియస్గా దాని మీద అటెన్షన్ పే చేయడానికి ఒక టాప్ హీరో కారణం. ఆయన చెప్పిన మాటలు బట్టి మీరు ఆర్టిస్ట్ అనే ప్రొఫెషన్ని కొనసాగిస్తున్నారు అని నాకు తెలిసింది సార్. ఆయన బాలకృష్ణ గారు అని. అదేంటి సార్ ఆ సంఘటన ఏంటి అసలు? అంటే ఆయన ఏం మాట్లాడినారు, మీతో ఏం చెప్పారు ఆయన? బేసిక్గా బాలకృష్ణ గారు అంటే నాకు ఇష్టం, రామారావు ఫ్యాన్ నేను. బాలకృష్ణ గారితోటే ఎక్కువ సినిమాలు చేశాను నేను. 84లో నేను ఎంటర్ అయితే 85 నుంచి బాలకృష్ణ గారితో కత్తులు కొండయ్య, నిప్పు లాంటి మనిషి, ప్రాణానికి ప్రాణం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సార్ డిపార్ట్మెంట్లో చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా. తర్వాత యాక్టర్ అయిన తర్వాత పరమవీర చక్ర దాసనారాయణ గారిది, తర్వాత డిక్టేటరు, ఇంకా లైన్, ఇలాంటి సినిమాలు 3-4 చేసాం. అది చేసినప్పుడు ఆయన కథానాయకుడు. ఫస్ట్ పరమవీర చక్రప్పుడు అనమాట. నటన అనేది పూర్వజన్మ సుకృతం, దాన్ని వదలకు, మళ్ళీ డైరెక్షన్ అని అటు వెళ్ళకు, డైరెక్షన్ ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు, ఇది కావాలంటే దొరకదు, కెరీర్ మళ్ళీ రాదు అని చెప్పి ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. సో నేను కూడా ఆలోచించి, ఇప్పుడు డైరెక్షన్ మనం చేయాలని, మన డైరెక్షన్ కోసం ఆంధ్రులందరూ వెయిట్ చేసి అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు కదా. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఓ ప్రాజెక్ట్ చేసి సక్సెస్ చేస్తే మళ్ళీ ఇండస్ట్రీ అంతా అతని వెనకాల పడుతుంది. సో అది ఎప్పుడైనా చేయొచ్చు. మన ఫ్యామిలీతో గేమ్స్ ఆడకూడదు. ఇప్పుడు ఉన్న కెరీర్ బాగుంది, మంచి సెలబ్రిటీ హోదా ఉంది, రీజనబుల్గా డబ్బులు వస్తున్నాయి, నేమ్ అండ్ ఫేమ్ ఉంది. సో నాకు ఇష్టమైన ఫీల్డ్లోనే, నాకు ఇష్టమైన సెట్లోనే వర్క్ చేసే జాబు. సో అన్నీ ఆలోచించి నేను కంటిన్యూ చేశాను. మధ్యలో డైరెక్షన్ ఒకళ్ళిద్దరు అన్నా కూడా రైట్ టైంలో ఒక 100 సినిమాలు అయిన తర్వాత అనుకున్నాను, 200 సినిమాలు అయినాయి. ఇప్పుడు ఈ తర్వాత డెఫినెట్గా ఒక సినిమా చేస్తాను నేను. ఆ సినిమా డిసైడ్ చేద్ది నేను కంటిన్యూ చేయాలా ఆగిపోవాలా అని. డైరెక్టర్గా మీరు ఒక సినిమా చేస్తారు, దాంతో డిసైడ్ అవుతారు. అంటే అది ఆడిందంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ కంటిన్యూ చేద్ది, ఆడకపోతే మనం ఆగిపోతాం. ఎప్పుడు సార్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? మనం అనుకోవటం ఎప్పుడైనా అనుకోవచ్చు, బట్ అన్నీ సెట్ అవటానికి టైం పడుతుంది. సార్ మళ్ళీ బ్యాక్ టు మీ మెమరీస్కి వెళ్ళినప్పుడు, అంటే పాత రోజులకి వెళ్ళినప్పుడు, యాక్చువల్గా సినిమా ఫీల్డ్ అంటే ఇప్పటికి కూడా పేరెంట్స్ అనేవాళ్ళు వద్దు అని చెప్తూ ఉంటారు. అంటే పిల్లలకి అక్కడ అంటే అన్సర్టెనిటీ ఫీల్డ్, ఇది సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది, సక్సెస్ అవుతాడో లేదో, కెరీర్ పోద్ది అనే కొన్ని భయాలు కావచ్చు, లేకపోతే కొన్ని వ్యసనాలకు లోనవుతారనే భయాలు కావచ్చు. మీరు ఇప్పుడు 1984, 85 ఆ టైంలో వచ్చారు సార్ ఇండస్ట్రీకి. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదేమో అలాంటి ఇది. సో అలాంటి టైంలో మీ పేరెంట్స్ మీకు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ ఏంటి సార్? అంటే యాజ్ ఇట్ ఈజ్ మా ఇంట్లో నేను, మా చెల్లి, నేను బీకామ్ చదివాను. ఎక్కడ సార్? పురుషోత్తమపట్నం అండి, రాజమండ్రిలో వీటీ కాలేజీ. ఓకే. నాకు హ్యాబిట్స్గా చూస్తే ఏ హ్యాబిట్ లేదు, ఒక్కనే కొడుకునే ఆస్తి ఉంది. సినిమా ఫీల్డ్కి వెళ్తానంటే విలేజెస్లో అప్పుడు అందరూ సినిమా ఫీల్డ్కి వెళ్తే పాడైపోతారు, తాగుడు అలవాటు అయిపోద్ది, అది అలవాటు అవుద్ది, ఇది అలవాటు అవుద్ది అనే దీంట్లో మా వాళ్ళని అందరూ బెదిరించారు. మా మదర్ కూడా వెళ్ళాలా అప్పుడు నువ్వు అది ఇది అంటే, నాకు ఫస్ట్ ఎస్ఐ అవుదామని ఉండేది. దాని తర్వాత ఈ కోరిక డామినేట్ చేసింది. ఆ టైంలోనే నాకు ఎయిర్ ఫోర్స్ నాన్ టెక్నికల్ జాబ్ వస్తే ఒక 15 ఏళ్ళు బాండ్ మీద సైన్ చేయమంటే ఆంధ్ర యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరిగింది. తెలియకుండా గోడ దూకి వచ్చేసాను నేను. ఎందుకంటే సినిమా ఫీల్డ్కి వెళ్ళలేము, ఇంకా 15 సంవత్సరాలు ఇలా బాండ్ మీద సైన్ చేస్తే మన కోరికంతా ఆగిపోద్దని చెప్పేసి వచ్చి, అంటే అక్కడికి వెళ్ళి అందులో సెలెక్ట్ అయ్యి మీరు బాండ్ మీద సంతకం పెట్టాల్సిన టైంలో గోడ దూకి వచ్చేసారు. సో అంత స్ట్రాంగ్గా ఉంది సినిమా ఫీల్డ్కి వెళ్ళాను. అప్పుడు మా మదర్తో చెప్పాను, అమ్మ నాకు అలవాట్లు అయిపోతాయనే భయంతో కదా నువ్వు ఇలాగ అంటుంటా, నేను ఇప్పుడు ఎలా వెళ్తున్నానో అలాగే తిరిగి వస్తాను, సాధించినా సాధించకపోయినా అని మాట ఇచ్చాను.
ఆ మాట ప్రకారమే ఇప్పటి వరకు కనీసం ఒక బీర్ డ్రాప్ కూడా టచ్ చేయలేదు నేను. సిగరెట్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. ఫస్ట్లో కొంచెం కంగారుగా ఉండేది, ఫ్రెండ్స్ ప్రెజర్ చేసేవాళ్ళు, కానీ తర్వాత నా గురించి తెలిసాక వాళ్ళతోటి కంపెనీ ఇస్తాను కానీ హ్యాబిట్ సైడ్ అవలా. సో అందువల్ల మా వాళ్ళందరూ హ్యాపీ. సార్ యాక్చువల్గా అప్పటి వాతావరణంలో మీరు ఇండస్ట్రీకి వెళ్ళడం ఒక సెన్సేషన్. మీ ఊరు నుంచి ఇండస్ట్రీకి వెళ్తున్నాడు ఒక మనిషి అని. తర్వాత ఒక డైరెక్టర్ అయిన తర్వాత లేకపోతే ఒక అచీవ్మెంట్ సంపాదించిన తర్వాత ఊరికి వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటండి? మీ బంధువులది కావచ్చు, ఊర్లో ఉండే జనం ఫీలింగ్ కావచ్చు, ఎలా చూసేవారు? ఒక హీరోలా చూసేవారా? అంటే ప్రౌడ్గా ఉంటుంది. వాళ్ళు ఎలాగ మిమ్మల్ని ట్రీట్ చేసేవారు? ఎలా అంటే ఇప్పుడు ఏరా ఒరే అనేవాళ్ళు, ఏం బాబు వచ్చావా, సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయావంట, నువ్వు అది చేసావంట, ఇది చేసావంట అనేది ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనం చిన్నప్పుడు వాళ్ళు ఎదురుగుండా నిక్కర్లు వేసుకుని ఉండటం వల్ల విపరీతమైన మర్యాదలు అలాగే ఉండదు. అప్పుడు ఒక సినిమా యాక్టర్ అయినా ఎవరైనా ఒక డైరెక్టర్ అయినా వాళ్ళ సొంత ఊర్లో మన హిస్టరీ అంతా వాళ్ళకి తెలుసు కదా. మనం అల్లరి చేసేవాళ్ళం, పడవల మీద వెళ్ళేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. మనకు ఆ బేసిక్గా ఉండే రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ రెస్పెక్ట్ని మించి ఇచ్చేసేలా ఏముండదు, కానీ అఫెక్షన్ పెరుగుతుంది. మన ఊరికి పేరు తెచ్చావునైనా ఏంటి, ఏమాత్రం సంపాదిస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళాక కూడా నేను ఈ హైప్ కానీ ఈ సినిమా వాతావరణం కానీ అసలు రానివ్వను. మా ఊరు వెళ్తే అసలు చెప్పను కూడా. ఎవరన్నా ఏదైనా అడిగినా కూడా ఎందుకురా బాబు, అక్కడ ఏదో జరుగుతుంది కదా, సినిమాల్లో చూస్తున్నారు, మేమేం చేస్తున్నాం, ఇక్కడికి వచ్చాక అదేంటి మనం ఊరినే సరదా మాట్లాడుకుందాం అన్నట్టు ఉంటుంది తప్ప వేరే అడావిడి హైప్లు నాకైతే పర్సనల్గా ఇష్టం లేదు. సార్ మీరు ఇండస్ట్రీకి సూర్యచంద్రులు లాంటి ఒక పెద్ద ఆయన చేత తిన్న తిట్లు మీకు వరంగా మారాయట. ఎవరా పెద్ద ఆయన, ఎందుకు తిట్టారు ఆయన మిమ్మల్ని? ఎవరు? నాగేశ్వరరావు గారా? అంటే ఏం లేదు, కాలేజీ బుల్లోడు షూటింగ్ జరుగుతూ ఉంటే ఆ రోజు సాయంత్రం ఒక్క అరగంట వర్క్ చేస్తే ఆ సీన్ అయిపోద్ది. ఆయన ఎక్కడికో వెళ్ళాలి. నేను వెళ్ళి, సార్ సీన్ చేసేస్తే అయిపోద్ది, ఒక 7 వరకు చేయండి అన్న. ఆయన ఎందుకో మరి ఆ రోజు 3 అవుట్లో ఉన్నారు. ఏమనుకుంటున్నావు, నా వయసు ఎంతో తెలుసా, 70 ఏళ్ళు, నన్ను ఇలాగ ఓవర్ టైం చేయమంటావా, నీకేమన్నా దీంట్లో వాటా ఉందా, ఎవరు చెప్పారు ఏంటి అని అరిచేసాడు ఆయన. అరిస్తే సర్లే సార్ మీరు వెళ్ళిపోండి, రేపు చేసుకుందాం అన్న. ఆయనకి ఏంటంటే అప్పటికి ప్రొడ్యూసర్ మీద డైరెక్టర్ మీద ఏదో చిన్న తెక్కు ఉంది. వాళ్ళు అడిగిచ్చారు నా చేత అనేది ఉంది. నా మీద అంత కోపం ఎప్పుడు రాదు, ఎందుకంటే నేనే ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ చూసేవాడిని. సో తర్వాత ఆయన మేకప్ మ్యాన్ వెళ్ళి ఆయన నన్ను కాశీబాబు అనేవాడు. కాశీబాబు చాలా మంచోడండి, అనవసరంగా అరిచేశారు, ఆయన తప్పే ఉండదు అది ఇదంటే, నాకు అతనంటే కోపమా ఏంటి, వాళ్ళిద్దరూ అడిగిచ్చారు అందుకే వాళ్ళకి జర్క్ ఇవ్వాలని వాళ్ళు అరిశాను అది ఇది అని చెప్పి. మళ్ళీ మన్నాడు షూటింగ్ అయిపోయింది, దాంతో సినిమా కంప్లీట్ అయిపోయింది. ఆయన సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, కెమెరామెన్కి కంపల్సరీగా వాళ్ళ ఇంట్లో డిన్నర్ ఇస్తాడు. డిన్నర్ కానీ లంచ్ కానీ ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు పిలవంది. ఆ లంచ్ ప్రోగ్రామ్కి వాళ్ళతో పాటు నన్ను కూడా పిలిచాడు. అప్పుడు అందరూ చాలా గర్వంగా తిట్టాడు, కానీ భలే నిన్ను భోజనాన్ని పిలిచాడు అది ఇది అని అంటే అప్పటి నుంచి ఆయన నాతోటి బాగుంటాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు వాళ్ళు అప్పట్లో క్రమశిక్షణకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. సో నాగేశ్వరరావు గారితో మీరు పనిచేశారు. ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు ఏంటి సార్? డెడికేషను, టైం సెన్స్, తర్వాత అనవసర విషయాలు పట్టించుకోకపోవటం, చాలా కాన్సన్ట్రేషన్ తోటి వర్క్ చేయటం. వాళ్ళు పైకి అంత అచీవ్మెంట్ చేశారంటే, అంత పైకి వచ్చారంటే రీజన్స్ అయ్యే అనుకుంటాను. చూసేవాడిని కదా, ప్రతిదీ క్లారిటీ, ప్రతి డీటెయిలింగ్. ఒక గెటప్ వేస్తే ఆ గెటప్ కావాల్సిన ఎంతసేపు ఉన్నా కానీ టాప్ టు బాటమ్ మొత్తం అంత క్లీన్గా చూసుకునేవారు. సీన్ని 1-2 సార్లు చదివి దాని ముందు వెనకలన్నీ తెలుసుకుని ఆయన పెర్ఫార్మెన్స్ చేసేవారు. నేను సీనియర్స్తో చాలామందితో వర్క్ చేశాను.
రామారావు గారితో వర్క్ చేశారు సార్? రామారావు ఒక్కరితో వర్క్ చేయలేదు, కానీ ఆయనతో 2-3 సార్లు కలిసి మాట్లాడాను. నేను వెళ్ళే టయానికి సత్యనారాయణ గారు, మన సూర్యకాంతం గారు, అంజలీదేవి గారు, ఛాయాదేవి, ఇలా అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ, గుమ్మడి గారు, వాళ్ళందరితో వర్క్ చేశాను నేను. వాణిశ్రీ గారితో అయితే చాలా సినిమాలు చేశాను. బి సరోజాదేవి గారితో కూడా చేశాను. సార్ అప్పటి నుంచి చేశారు కదా, పెద్దవాళ్ళతో చేశారు, ఇప్పుడు తరంతో చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ అంటే ఆర్టిస్టుల బిహేవియర్లో కానీ, వాళ్ళ యాటిట్యూడ్లో కానీ, లేకపోతే వాతావరణంలో కానీ వచ్చిన మార్పులు ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు పర్సనల్గా? మార్పులు అంటూ ఏం లేవు. అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, అప్పుడు టెక్నాలజీ లేదు. సో టెక్నాలజీ లేకపోయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్లు కానీ, వాళ్ళ ఫేసులు కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక షాట్ అలా క్లోజ్ షాట్ ఎంతసేపు పెట్టినా చూడబుద్ధి వేసేది. ఇప్పుడు ఏంటంటే టెక్నిక్ తోటే మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఒక పాట ఉందంటే ఆ పాట కంటిన్యూస్గా ఒక లెంతీ షాట్ ఉండదు, నెంబర్ ఆఫ్ కట్స్ ఉంటాయి. అప్పుడు మనం పాత పాటలు అన్నీ చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ అయినా ఎంతసేపు అయినా అలా చూడబుద్ధి వేస్తుంది. లాహిరి లాహిరి అనే పాట చూస్తుంటే వెన్నెల్లో మనమే వెళ్ళి విహరిస్తున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న వాళ్ళు కూడా వాళ్ళకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోలు ఉన్నారు, అప్పుడు హీరోలకి అస్సలు ఇంత కష్టం ఉండేది కాదు. ఇప్పుడు హీరోలు మామూలుగా లేరు. వాళ్ళు చేసే డ్యాన్స్కి మోకాళ్ళు అరిగిపోయి నొప్పులు వచ్చేసి తర్వాత ఈ